అసలే 4 రోజుల నుంచి డైట్ సరిగ్గా కాక నేను నడుస్తా ఉంటే గారెలంట, పూరీలంట, హల్వా అంట, స్వీట్ అంట, ఇక నేను వెయిట్ లాస్ అయినట్టే. వెల్కమ్ టు 30 days ఆఫ్ షుగర్ రేటింగ్ ఛాలెంజ్ డే 5. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి క్లయింట్స్ కి ట్రైనింగ్ ఫినిష్ చేసి మంచి మసాలా దోశ తీసుకున్నాను. లాస్ట్ 4 days నుంచి నేను ఊకే ఇడ్లీనే తింటున్నాను. సీరియస్ ఏదైనా సరే నాకు నేను నచ్చితేనే తింటాను. ఇడ్లీ నాకు నచ్చదు కాబట్టి నేను తిన్నాను. ఈ రోజు దోశ తినాలనిపించింది, నేను తింటున్నాను. అందులో న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుందా, న్యూట్రిషన్ తక్కువ ఉంటుందా, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా తర్వాత విషయం. ఇక నేను దోశ తినేసి ఇంటికి వచ్చేసి నేను నిన్న రాసుకున్న స్క్రిప్ట్ బుక్ ఒకటి తీసుకొని అండ్ అక్కడనే మా ఇంటికాడ ఒక టీ తాగేసి నేను చందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వాళ్ళ ఇల్లు కోంపల్లిలో ఉంటుంది, 20 kilometers ఫార్. అక్కడికి పోయి కొంచెం షూట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక చందు అయితే ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, ఖచ్చితంగా నువ్వు ఇక్కడనే తినేసి వెళ్ళు, అమ్మ ఫిష్ చేసింది అన్నాడు. రాగి రోటీతో ఫిష్ తింటా ఉంటే చాలా బాగా అనిపించింది నాకు. నేను ఇంతకు ముందు ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా. ఇక నేను రోటీ తినేసి రైస్ 1 egg తినేసి మళ్ళీ నేను ఇంటికి స్టార్ట్ అయిపోయిన 20 minutes రెస్ట్ తీసుకొని ఇంటికన్నా మళ్ళీ ఇంకొక చాయ్ తాగాను. ఇక మన చాయ్ తాగకపోతే మన బండి నడవదు. ఇక చాయ్ తాగేసి నేను మళ్ళీ జిమ్ కి వెళ్ళిపోయాను క్లయింట్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి. నేను వెయిట్ లాస్ అవ్వకుండా ఉండడానికి, నేను ఈ ఛాలెంజ్ లో ఫెయిల్ అవడానికి ఎంతో మంది